అంటే సార్ ఇప్పుడు ఏళ్ల తరబడి ఇరాన్ ఏలుతున్న ఖమేనీ కథ దీంతో ఇంకా ముగిసినట్టే అనుకోవచ్చా? ఎందుకంటే ఖమేనీకి వ్యతిరేకంగానే నినాదాలు చేస్తున్నారు ఎక్కువ మొత్తంలో. మరి ఇరాన్లో రాజకీయ వ్యవస్థలో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం ఉంది? ఇప్పుడు ఎక్కడైనండి ఇస్లామిక్ దేశాల్లో అమెరికా షేక్ ప్రభుల్ని ప్రోత్సహించి డెమోక్రటిక్ నామ్స్ని తగ్గిస్తుంది. తర్వాత పబ్లిక్ సెక్టర్ కానీ పబ్లిక్ సర్వీసెస్ కానీ ఎక్కడుంటే అక్కడ డిస్మాంటిల్ చేసి కార్పొరేట్స్కు అప్పగిస్తుంది. మీరు ఇరాక్ మీద యుద్ధం చేసేటప్పుడు ఏమని ప్రకటించింది అమెరికా? జియో వెపన్స్ ఉన్నాయి ఇరాక్లో, అందుకే దాడి చేస్తానని చెప్పింది. దాడి ముగిసిన తర్వాత ప్రపంచం అంతా అడిగితే దొరకలేదని చెప్పింది. కానీ దాని ఉద్దేశం ఏమిటి? ఇరాక్లో ఆయిల్ కానీ మిగతా అన్ని కూడా పబ్లిక్ సెక్టర్లో శుద్ధి చేయటం అనేటువంటిది ఇరాక్ నేర్చుకుంది. కాబట్టి సద్దాం హుసేన్ని ఖతం చేసింది. అట్లాగే లిబియాల గడాఫీని, అట్లాగే వెనుజులాలో ఇవాళ ఇప్పుడే వార్తలు వస్తున్నాయి, మేము భయంకరమైన దాడి చేసాం వెనుజులా మీద, మధుర పాడిపోయారని చెప్పేసి ట్రంప్ ప్రకటించాడు. అంటే ప్రతి దేశంలో ఆయిల్ నిల్వలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వెనుజులాలో, తర్వాత ఇరాన్లో, సౌదీ అరేబియాలో, ఇరాక్లో, వీటన్నిటిలో కూడా 8 to 10% వరల్డ్ ప్రొడక్షన్లో ఆయిల్ నిల్వలు ఉన్నాయి. వాటిని చేజెక్కించుకోవటం లేదా తన మాటినటువంటి ప్రభుత్వాల్ని క్రియేట్ చేసి తన చేతుల్లో ఉంచుకోవటం. కాబట్టి ఎక్కడెక్కడ వనరులు ఉంటే అక్కడల్లా అమెరికా గ్రిప్ చేసి తన అవసరాలకు వాడుకుంటుంది. ఈ పరిస్థితిని ఇవాళ వెనుజులా నుంచి కాపాడే ఈఎన్ఓ లేదు, తర్వాత ఇరాన్ కాపాడే స్థితిలో ఈఎన్ఓ లేదు. తర్వాత ఇతర దేశాలు అంత రిస్క్, ఇవాళ రష్యా కానీ చైనా కానీ అంత రిస్క్ తీసుకునే స్థితిలో లేవు. ఎందుకంటే ఎకనామిక్ క్రైసిస్కు లాగబడతాం అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ సెల్ఫ్ సఫిషియన్సీని చూసుకుంటున్నారు. కాబట్టి ఇది అమెరికాకు ఇవాళ అనుకున్నటువంటి స్థితిలో, అనుకూలమైనటువంటి స్థితిలో ఉండటంతో ఒకేసారి అవతల వెనుజులాలో దాడి చేసింది, యువతల ఇరాన్లో కూడా దాడి చేస్తామని హెచ్చరికలు చేస్తూ ఉంది. కాబట్టి వనరులు ఎక్కడ ఉంటే అక్కడ అమెరికా తన పాత్ర నిర్వహిస్తుంది. కాబట్టి రేపు రానున్న కాలంలో ఇరాన్ ఏ మేరకు రెసిస్ట్ వస్తుంది, తర్వాత ఇరాన్ పౌరులు ఏ మేరకు ఏకాభిప్రాయానికి వస్తారు, లేదా ఖమేనీకి వ్యతిరేకంగానే పరోక్షంగా అమెరికా ప్రోత్సహిస్తేనే బెనిఫిట్ ఉంటుందా అనేది అమెరికా అంచనా వేసుకుంటుంది. కాబట్టి ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటే ఇరాన్ పౌరులందరూ ఒకటైతే ఇబ్బంది పడుతుంది. అట్లా కాదు, పరోక్షంగా ప్రోత్సహించి ఉద్యమాలు రెచ్చగొడితే అప్పుడు ఖమేనీని కానీ దాని షహజాన్ని కానీ ఇద్దరిని కార్నర్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఏ బాట ఎంచుకుంటుంది అనేది మరొక వారంలో కానీ తెలిసిపోయేటువంటి అవకాశం ఉంది. అంటే సార్ ఇప్పుడు ట్రంప్ వ్యాఖ్యలు నిజంగానే ఇరాన్లోని ప్రజలను ప్రభావితం చేశాయంటారా? అంటే ఈ నిరసనలకు ఇంకా ఎక్కువ మరింత బలం చేకూర్చాయంటారా? ఇప్పుడు ట్రంప్ వల్ల నిరసన ప్రదర్శనలు జరగలేదు. నిరసన ప్రదర్శనలు జరిగిన తర్వాత ప్రోత్సహిస్తాడు, ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. వాళ్ళ ఇంటెలిజెన్స్లు కూడా ఖచ్చితంగా వాటిల్లో పాత్ర వహిస్తాయి. ఏ దేశంలో అయినా మనకు అనుభవమే కదా. ఆఫ్ఘనిస్తాన్లో సిఐ పాత్ర వహించింది. తర్వాత మిగతా చోట్ల, అన్ని చోట్ల కూడా ఎక్కడ ఉంటే అక్కడ అసంతృప్తిని రెచ్చగొట్టి 2 భాగాలుగా చేస్తుంది, జియోగ్రఫికల్గా లేదా ప్రజలను విభజిస్తుంది. అవన్నీ మనం నిత్యం చూస్తున్నటువంటివి. ఇరాన్లో ఏం కొత్త కాదు. కానీ ప్రదర్శనలకు మాత్రం కండిషన్స్, ఇరాన్లో ఉన్నటువంటి కండిషన్సే కారణం. ఇప్పుడు ఉద్యమాలు వచ్చిన తర్వాత, ఊరేగింపులు వచ్చిన తర్వాత అమెరికా రెచ్చగొడుతుంది. కానీ ముందే అసలు రావటానికి మాత్రం సోషియో ఎకనామిక్ కండిషన్సే కారణం. తర్వాత ఆనాడు ఖమేనీ ఇరాన్లో రెవల్యూషన్ తీసుకొస్తే దరిదాపు ఇస్లామికులు ఎంత ఏమంటాం రిజిడిటీ ఉంటుందో ఆ రిజిడిటీని బయటపట్టడానికే అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ఖమేనీని ప్రపంచవ్యాప్తంగా ఒక రెవల్యూషన్గా గుర్తించారు. కానీ ఇవాళ ఖమేనీ పాలన కూడా ప్రజలకు అసంతృప్తి జరిగిందంటే ఎకనామిక్ కండిషన్స్ ఇంప్రూవ్ చేయకపోతే అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అది ఏ దేశమైనా, ఏ టైప్ ఆఫ్ కంట్రీ అయినా అదే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇవాళ మనం అనేకం చూసాం. సోవియట్ యూనియన్లో అసంతృప్తి వస్తే 15 రిపబ్లిక్ని 15 దేశాలుగా విడగొట్టింది అమెరికా. తను ప్రోత్సహించింది త్రూ ఐటీ సెక్టర్, త్రూ ఛానల్స్. మేము అనేకమైనటువంటి సహాయాలు చేస్తాం అంటే విడిపోయిన తర్వాత సహాయాలు ఏమి లేవు. కాబట్టి ఇటువంటిది ప్రోత్సహించి ప్రపంచం మొత్తాన్ని విభజించి తన ఆధిక్యను నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తే దాని చీఫ్ ఆబ్జెక్టివ్ అదే. రేపు ఇవాళ వెనుజులా కానీ రేపు ఇరాన్ కూడా, ఎల్లుండి బంగ్లాదేశ్ అయినా అటువంటి మార్పులకి అనుకూలంగా తల వంచేటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ సార్ అందే సత్యం గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.